సో రివిజన్ ప్లాన్ ఎలా వేసుకోవాలో చెప్తాను. నా ప్రీవియస్ వీడియోస్లో నేనేం చెప్పానంటే మొత్తం మీకు అవైలబుల్ టైం ఎంత, దాన్ని ఎక్కువ తక్కువ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చెప్పాను. ఓకే, సపోజ్ మీ చేతుల్లో ఓన్లీ 2 అవర్స్ ఉంది అంటే 2 అవర్సే కనుక ఉంటే ఈ 2 అవర్స్ని మీరు రివిజన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అన్నది ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్లో టైమ్స్ వేసుకుని టైం స్లాట్స్ వేసుకుని చాప్టర్ వైజ్ అన్నీ వేసుకోవాలన్నమాట. సో అందరికీ టేబుల్స్ అన్నీ ఈజీగా వస్తాయి కాబట్టి రైట్, టేబుల్ రైట్, ఓకే, ఇన్సర్ట్ ఇలా టేబుల్ వేసేసుకుంటున్నాను. సో ఇది టేబుల్ రైట్. ఈ టేబుల్లో నేను రాస్తానన్నమాట ఇప్పుడు రైట్. ఏం రాస్తాను? రెడ్ కలర్ వేస్తాను. ఇది టైం రైట్. ఏ టైం ఉంది ఇప్పుడు? స్కూల్ నుంచి 7 o'clock వచ్చేసారు కదా, ఇప్పుడు 7 to 8 తీసేసేయండి, 1 hour. 8 o'clock పెట్టుకోండి, 8 to 9 o'clock and 10 o'clock. అంటే 8 o'clock లోపల మీరు రిఫ్రెష్ అయిపోయి టీవీ చూసేసి అన్నం తినేసి యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బుక్స్ అన్నమాట రైట్. మనకి ఎంత చెప్పాను, టైం ఎంత చెప్పాను? 2 hours కదా, 2 hours. సో 8 to 9 1 hour, 9 to 10 1 hour. ఓకే, మనకి చదవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ రాసుకోండి. చదవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? చదవాల్సిన సబ్జెక్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ మ్యాథ్స్కి ఇస్తారు రైట్. మ్యాథ్స్, సైన్స్, ఎస్ఎస్టీ, తర్వాత ఇంగ్లీషు, తర్వాత తెలుగు, ఓకే. సో తెలుగు తర్వాత హిందీ. ఇన్ని సబ్జెక్ట్స్ని మీరు ఈ 2 గంటల్లోనూ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, 1 hour రైట్. సో ఈ మొత్తం 1 2 మ్యాథ్స్, సైన్స్, ఎస్ఎస్టీ, ఇంగ్లీష్, తెలుగు 1 2 3 4 5 6. సైన్స్లో 2 ఉన్నాయి. సో ఇలా మీరు ఈ 2 సబ్జెక్ట్స్ ఇలా సబ్జెక్ట్స్ వేసుకుని 8 to 9 ఏం చదవాలి, 9 to 10 ఏం చదవాలి అన్నది మీరు ఫిక్సప్ చేసుకోండి. ఓకే, సో ఇది రోజువారీ టైం టేబుల్ అనమాట. ఇది డే వైజ్ రైట్. డే వైజ్ అంటే ఇది డే వైజ్ టైం టేబుల్. అంటే ఇది ఒకటే ఏదో డే అనుకోండి, ఇది మండే అనుకోండి, మండేని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. మండే అనుకోండి రైట్. మండే కొన్ని సబ్జెక్ట్స్ స్కిప్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మండే సపోజ్ మ్యాథ్స్కి ఎక్కువ రోజులు పెట్టుకోండి, మ్యాథ్స్ ఇక్కడ టిక్ పెట్టుకోండి, ఇక్కడ మ్యాథ్స్ రైట్. తర్వాత ఇక్కడ సైన్స్ కూడా టిక్ పెట్టుకోండి, తర్వాత సబ్జెక్ట్ వదిలేసి ఇంగ్లీష్ టిక్ పెట్టుకోండి. మండే 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. మండే 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారంటే ఈ 3 సబ్జెక్ట్స్ని ఎలా వాడుకోవాలి మనం? 3 సబ్జెక్ట్స్ అంటే మండే 3 సబ్జెక్ట్స్, ట్యూస్డే 3 సబ్జెక్ట్స్. అంటే ఈవేళ చదివిని మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో చదువుకోవాలన్నమాట రైట్. ఇది మండే. ఈ టైం టేబుల్ ఏమవుతుందంటే మండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఈ 3టికి ఒకటే టైం టేబుల్ వస్తుంది అన్నమాట. సో ఈ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒకరోజు, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ ఇంకొక రోజు పెట్టుకోండి. ఈ సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ ఇవి కూడా ఇంపార్టెంటే. అవి కూడా మీ పర్సంటేజ్లో ప్లేస్ ఉంటుంది కాబట్టి దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ రండి. అంతగా కావస్తే మీరు సపోజ్ మ్యాథ్స్లో బాగా వీక్గా ఉంటే ఈ 2 అవర్స్లో 1 hour మ్యాథ్స్కి ఇచ్చుకోండి, 1 hour మ్యాథ్స్కి ఇచ్చేసుకోండి
మ్యాథ్స్కి ఏమో 1 అవర్ ఇచ్చుకోండి. ఇంకా 1 అవర్ మిగిలింది కదా, ఈ 1 అవర్లో సైన్స్కి ఏమో 30 మినిట్స్ ఇచ్చుకోండి, అండ్ ఇంగ్లీష్కి ఏమో 30 మినిట్స్ ఇచ్చుకోండి. సపోజ్ ఇంగ్లీష్కి ఇంత టైం అక్కర్లేదు అనుకుంటే కనుక ఇంగ్లీష్ నుంచి తగ్గించుకోండి, ఇది 20 మినిట్స్ వేసుకోండి, రైట్. ఇదేమో 40 మినిట్స్ వేసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఎందుకంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నీకే తెలుస్తుంది, నువ్వు ఎంత వెనకబడి ఉన్నావు ఎంత ముందు ఉన్నావు అన్నది నీకే తెలుస్తుంది, రైట్. సో దాన్ని బట్టి యూ డిసైడ్, ఫిక్సప్. ఇలా ఫిక్సప్ చేసేసిన తర్వాత దెన్ ఇది సబ్జెక్ట్ ఒకటే కాదు, మ్యాథ్స్లో మండే ఏం చేయాలి, చాప్టర్ చేయాలి, ఏ చాప్టరు, ఏ ఎక్సర్సైజు, ఏ ప్రాబ్లమ్స్, ఇదంతా ఫిక్సప్ ఉండాలి. ఫిక్సప్ స్పెసిఫికల్లీ రాయాలి. మండే ఆ డేట్ ఏదో చూసుకుని ఆ మండే డేట్లో ఇవన్నీ ఏం రాయాలో అన్నది మీరు ఫిక్సప్ చేసుకోవాలి. ఓకే, ఫిక్సప్ చేసుకోవాలి. అలాగే సైన్స్ అంటే సైన్స్ ఎలా చేసుకోవాలి, సైన్స్లో అది కూడా అక్కడ కూడా అంతే, చాప్టరు, క్వశ్చన్స్, వాట్ ఎవర్ స్పెసిఫిక్గా. అంటే ఆ పర్టికులర్ మండే 20th అనుకోండి, 20వ తారీఖు అనుకోండి, 20వ తారీఖు మండే సైన్స్లో ఎలక్ట్రిసిటీలో పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంటు, న్యూమరికల్స్ ఇలా పెట్టుకోవాలి, రైట్. అప్పుడే అంటే ఓన్లీ సైన్స్ అనుకుంటే ఏం చదవాలో తెలియదు, ఏం చదవాలో డిసైడ్ చేసుకోవడంలో నీకు ఒక 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ముందరే మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్లో మొత్తం నీకు లిస్ట్ అవుట్ ఆల్ ద కంటెంట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ది ఏంటి, కరెంటు, తర్వాత పొటెన్షియల్ డిఫరెన్సు, తర్వాత ఓమ్స్ లా, ఓకే, తర్వాత రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్, ఓకే, న్యూమరికల్స్. ఇలా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకుని మండే 20వ తారీఖు ఈ సైన్స్లోంచి ఏం చదవాలన్నది మీరు టిక్ పెట్టుకోవాలి, రైట్. అంటే ఏం చదవాలి, ఇది చదవాలి, ఇలా టిక్ పెట్టుకోండి. అలా అంటే స్పెసిఫికల్గా ఉంటేనే మీరు ముందుకెళ్తుంది, లేకపోతే మీ రివిజన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో తర్వాత మిగతా నెక్స్ట్ మండే తర్వాత నెక్స్ట్ వచ్చేది వెడ్నెస్డేకి ఇది కంప్లీట్ చేసేసుకోండి. అలా మొత్తం మీరు జనవరి ఎండింగ్ వరకు ఈ 2 hours రివిజన్ ప్లాన్ని ఫాలో చేసుకోండి. 2 hours రివిజన్ ప్లాన్ ఈజ్ ద బెస్ట్, మీకు 100కి 100 వచ్చేస్తుంది. మిగతా యాక్టివిటీస్ ఏమీ బంద్ చేయక్కర్లే, రైట్. సో ప్రతి సబ్జెక్ట్స్కి ప్రతి చాప్టర్కి ఇలాగ కంటెంట్స్ తీసేసుకోండి. కంటెంట్ తీసుకుని దాన్ని ఏ రోజులో, ఏ టైంలో, ఏ డేట్లో ఎంతసేపు చదవాలన్నది ఫిక్సప్ చేసుకుంటేనే అది రివిజన్ ప్లాన్ అవుతుంది, లేకపోతే రివిజన్ ప్లాన్ అవ్వదు. సో అదంతా చేయాలంటే డీటెయిల్గా ఇవన్నీ రాసుకోవాలి. టైం పడుతుంది, నో ప్రాబ్లం. టైం ఎలా పడుతుందంటే యూ జస్ట్ ప్లాన్ ఫర్ మోర్, రైట్, అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ స్మాల్ టైం. నీ ప్లానింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ ఈజీ అవుతుంది అన్నమాట, రైట్. సో ప్లానింగ్కి చాలా కష్టపడాలి, ఏదో ఒక రోజులోనో ఒక గంటలోనో ఈ రివిజన్ ప్లాన్ అవ్వదు. ఎందుకంటే మీకు 6 సబ్జెక్ట్స్ని కంటెంట్ వైజ్ రాసుకోవాలి, టాబ్లెట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ నీ డేట్ వైజ్ మొత్తం అంతా ఒక షెడ్యూల్ టైం టేబుల్, మొత్తం 3 నెలల టైం టేబుల్ వేసేసుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months. ఈ 4 monthsలో అక్టోబర్ ఆల్రెడీ ఖతం అయిపోయింది, వచ్చేది దీపావళి కాబట్టి 3 నెలలు వస్తుంది, నవంబర్, డిసెంబరు, జనవరి. ఈ 3 నెలల్లో ఈ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తగ్గించేస్తారు. ఎలాగంటే సైకిల్ టెస్ట్లు అంటారు, చాప్టర్ వైజ్ టెస్ట్లు అంటారు, తర్వాత ప్రీ ఫైనల్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ 12 గంటల్లోనే చేసేసుకోవాలి.
ఈ రివిజన్ టైం అన్నది నీకు ఈ 2 గంటలు అన్నది నీకు స్పెషల్గా నీ రివిజన్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. నీ రివిజన్ ప్లాన్ స్కూల్ ప్లాన్కి సింక్ అయితే ఇంకా మంచిది, రైట్. స్కూల్ ప్లాన్తో సింక్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకని యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ రివిజన్ ప్లాన్. మీకు అంతకే హెల్ప్ కావస్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ, రైట్. సో కాంటాక్ట్ మీ త్రూ మై యాప్. డియర్ టీచర్ యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో. దాంట్లో మీరు లాగిన్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో యూ కెన్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. I hope you have understood revision plan. So prepare the best revision plan and get success. Get 100%. Thank you.